ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పవన్ కళ్యాణ్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసుకుంది తనుజ. నువ్వేమన్నా ఆడపిల్లలవా అలా అలిగి కూర్చోడానికి మూలన అంటూ ఇదంతా కూడా అర్ధరాత్రి లైవ్ లో చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ తన గేమ్స్ లో ఓడిపోవడమే కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వర్స్ట్ పెర్ఫార్మర్ ఇచ్చారని చెప్పి బాధతో బాత్రూమ్ దగ్గర కూర్చొని ఎమోషనల్ అవుతున్నాడు. ఇందులో భాగంగా తనుజ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, నీకు వరస్ట్ ప్లేయర్ ఇచ్చారనా, అలా ఇచ్చారు అంటే నీ గేమ్ ఎలా ఉన్నదనేది అర్థం చేసుకో, అంతేకాకుండా నువ్వు కాన్ఫిడెన్స్ కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండడం వల్లే ఈ రోజు మనం ఓడిపోయాం. మనం వచ్చే గేమ్ లో తప్పకుండా ఆడాలి అంటే పవన్ కళ్యాణ్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటే ఆలోచించడం కాదు పవన్ కళ్యాణ్, ఎలాగైనా సరే మన రానున్న బిగ్ బాస్ ఏవైతే గేమ్స్ పెడతాడో ఆ గేమ్స్ లో మనం విన్నర్ గా నిలిచి మన సత్తా చాటాల్సి, నువ్వు ఓడిపోయి నన్ను ఓడిచ్చేస్తున్నారు అంటూ అలా నాకు నచ్చదు అంటూ ఒక గేమ్ కాకపోయినా ఒక గేమ్ అన్నా గెలవాలి. ఏదైతే నేను బొమ్మలు డ్రాయింగ్ చేశానో అది చక్కగా నేను గీసినప్పటికీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నా బొమ్మను చూసి వెళ్లి తెచ్చారు, కానీ నువ్వెందుకు గ్రహించలేకపోయావు అనేది అర్థం కావట్లేదు. నీ మైండ్ సెట్ ఇక్కడ పెట్టు, దేని మీద కాదు. నాకు తెలియదు గానీ నెక్స్ట్ గేమ్స్ లో మాత్రం మనం ఇరగదీయాల్సిందే, ఇలా ఆడోళ్ళ కూర్చొని ఒంటరిగా ఎమోషనల్ అవ్వకూడదు అంటూ తనుజ అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ కి చెప్పింది. అందుకే మొత్తానికి పవన్ కళ్యాణ్ లో మళ్ళీ ఆ హుషారు వచ్చి మొత్తానికి నాచోరే టాస్క్ అండ్ అలాగే గ్లాస్ అండ్ థ్రెడ్ టాస్క్ ఈ రెండిట్లో కూడా వీళ్ళ విజయం మోగించి మొత్తానికి 310 మార్కులతో సెకండ్ పొజిషన్ లోకి వచ్చారనే చెప్పాలి. మరి అర్ధరాత్రి తనుజ పవన్ కళ్యాణ్ కి చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కరెక్ట్ గా చెప్పిందా లేకపోతే కావాలని ఆ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుందా అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.